ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. యేసయ్య పలికిన మాటలు ఈ దినము మత్తయి సువార్త 13వ అధ్యాయములో 36వ వచనం నుంచి 43వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పుమనిది. అందుకైన ఇట్లా నేను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపుండు పండ్లు కొనుగుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ప్రియ దేవునిక సంఘమా, దేవునిక ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాలములో యేసయ్య మాట వింటున్నటువంటి మీకు ప్రభువైన యేసు నామములో స్వాగతిస్తున్నాను. యేసయ్య పలికిన ఈ అమూల్యమైన మాటలు అది మనకి ఎంతో ఆశీర్వాదకరము. మత్తయి సువార్తలోనే ఇదే అధ్యాయములో 26 నుండి 30 వచనాలలో యేసు ప్రభువారు గురుగులు మొక్కల గురించి ఆయన ఒక ఉపమానము చెప్పి ఉన్నారు. ఇక్కడ ఆయన కపెర్నహూములో ఇంటిలోనికి వెళ్ళినప్పుడు తన శిష్యులు వచ్చి దాని భావం ఏమిటి అని అడగడం అనేది మనం చూస్తున్నాం. ఈ గోధుమ పంటలో గురుగులు విత్తింది, దాని అర్థం ఏమిటి, ఎందుకు అలా చెప్పారు అని శిష్యులు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభువారు డీటెయిల్స్గా చాలా చక్కగా ఆయన ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు. ఈ విత్తువాడు ఎవరు అంటే, మొదటిగా ఆ గోధుమ విత్తినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు మనుష్య కుమారుడు అని చెప్పబడుతుంది. ఈ గోధుమ పంట పండించువాడు మంచిగా, మనుషులందరూ మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలని ఆశించేది యేసు ప్రభువారు. అందుకే ఆయన గోధుమ పంట గురించి వివరిస్తున్నాడు. అక్కడ గోధుమ పంటను విత్తువాడు లేక గింజలు విత్తువాడు యేసు ప్రభువారు. పొలము అనగా లోకము. ఈ లోకములోనికి గోధుమ వలె అంతమంది కూడాను శ్రేష్టమైన జీవితము కలిగి ఉండాలని ఆయన స్పష్టంగా వివరించారు. మంచి విత్తనము రాజ్య సంబంధులు. ఎంతమంది అయితే యేసయ్య గురించి వింటూ మంచి మనస్సు కలిగి బ్రతుకుతున్నారో, మంచి బ్రతుకుతున్నారో వారి జీవితాలు ధన్యమైనవి. వారు దేవుని రాజ్య సంబంధులు. ఎందుకంటే దేవుని రాజ్య సంబంధులు ఎప్పుడు కూడాను వారు సమాధానం వెతుకుతారు. పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది, దేవుని రాజ్యం అనగా భోజనపానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఏ క్రైస్తవుల్లో కనుక ఇది లేకపోతే వాడు రాజ్య సంబంధులు కాడు. యేసు ప్రభు బోధ వినేటటువంటి నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు దూరం నుంచి వినొచ్చు. నువ్వు దేవుని మందిరానికి వెళుతున్న వ్యక్తి కావచ్చు, వెళ్ళకపోతున్న వ్యక్తి కావచ్చు. అయితే యేసు ప్రభు యొక్క వార్త వింటున్నప్పుడు నీ మనసులో నువ్వు నీతిగా జీవించాలని తీర్మానించుకున్నప్పుడు, అందరితో సమాధానంగా జీవించాలనుకున్నప్పుడు, దేవుని శక్తిని నువ్వు విశ్వసించినప్పుడు తన రాజ్య సంబంధులుగా ఉండగలవు.
యేసు ప్రభువారు ఈ లోకములో తన గోధుమ పంట ఆయన విత్తినప్పుడు రాజ్య సంబంధులు అనగా దేవుని ప్రజలుగా జీవించాల్సిన వారు గోధుమ వలె మంచిగా వారు ఎదుగుతారు, ఫలిస్తారు, దేవుని మహిమపరుస్తారు. అయితే ఇక్కడ రెండోది మనం చూస్తున్నప్పుడు గురుగులు దుష్టుని సంబంధులు. ఈ గురుగులు మొక్క అనేటటువంటిది కల్తీ. అది ఎవరు తినరు, అది ఎవరు కూడా సమకూర్చుకోరు. దానిని విత్తినవాడు ఎవడంటే శత్రువు అనగా అపవాది. నువ్వు యేసయ్య మాట వింటున్నావా, రాజ్య సంబంధులుగా ఉంటావు. అపవాది మాట విని అందరితో జగడమాడుతున్నావా, అసమాధానంగా ఉంటున్నావా, స్వార్థపరుడుగా ఉంటున్నావా, అయితే అపవాది సంబంధులు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేరు. అపవాది సంబంధులు అనేకమైనటువంటి దురాశతో జీవించే వ్యక్తులవుతారు. ఆ దురాశ విత్తినవాడు దురాత్ముడైన శత్రువు అపవాది. అయితే ఇక్కడ యేసయ్య వివరిస్తూ కోత యుగ సమాప్తి కాలము వరకు ఆ స్టోరీలో ప్రభు అంటాడు, శిష్యులు అన్నారు, అయ్యా గురుగులు మొక్కలు మేము పెరికి పారేస్తామంటే యేసుప్రభు అంటాడు, యజమానుడు అంటాడు, వద్దు, అది కోతకాలం వరకు రెండు కలిసి ఎదగనివ్వండి. కోతకాలమున గోధుమలన్నీ కూడా కోసి కళ్ళములోను నూర్చి అది మన గానుగలోనికి తీసుకొని వెళదాం. గురుగులన్నీ కూడా అది కోతకాలంలో కోసి కట్టలు కట్టి అగ్నిలో కాల్చేద్దామని. కోతకాలము యుగ సమాప్తి. ఈరోజు ఎంతకాలం ఉన్నా ఈ యుగానికి అంతముంది. ఈ యుగము ఖచ్చితంగా ఒకరోజు ముగించబడుతుంది. అయితే ఈ యుగ సమాప్తి కాలములో కోసేవారు ఎవరు అంటే కోయువారు దేవదూతలు అని యేసుప్రభు వారు స్పష్టంగా చెప్తున్నారు. దేవదూతలు ఈ లోకం ఉన్నటువంటి మంచి వారిని చెడ్డవారిని వేరు చేస్తారు. మనం చూస్తున్నటువంటి వచనాలలో ఈ యొక్క యుగ సమాప్తి అనేటటువంటిది కోతకాలము. ఈ కోతకాలములో దేవదూతలు వచ్చి కోసినప్పుడు ఏం జరుగుతుంది? వాక్యం మనం చూస్తున్నాం. గురుగులు ఒక దగ్గర కూర్చబడి అగ్నిలో వేయబడును. అలాగే యుగ సమాప్తి మందు జరుగును. ఎంతమంది తుంటరిగా బ్రతుకుతున్నారు, దౌర్భాగ్యులుగా బ్రతుకుతున్నారు. అనేక మంది జీవితానికి నాశనం చేసే దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తున్నారో ఆవశ్యకంగా ఈరోజు వారికి లోకంలో ఎవరేం చేయలేరు. ఆ గురుగులు మొక్కలు నాకేమి అని చెప్పి ఎదగొచ్చు. అలాంటి వ్యక్తులు మా జోలికి ఎవరు వస్తే మేము ఉంచము అని చెప్పి ఎన్నో మాటలు చెప్పవచ్చు. అది గురుగులు మాత్రమే, అది గానుకలోనికి వచ్చేది కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఏమైనదో ఆలోచించు. నువ్వు ఒకవేళ ఇలాంటి మనస్తత్వం కలిగి జీవిస్తున్నావా? కోతకాలములో కోయబడినప్పుడు కూర్చబడి అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. అయితే మనుష్య కుమారుడు తన దూతలను పంపినప్పుడు వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుణలు పడవేస్తారు. దేవదూతలు వచ్చినప్పుడు వారు గమనిస్తున్నారు ఎవరి మంచివారు ఎవరి చెడ్డవారు. దేవుడి లోకానికి పంపించినప్పుడే మంచివారికి సహాయం చేయండి, దుర్నీతి పరులను సమకూర్చండి, వారిని చివరి దశ ఆరని అగ్నిలో వాళ్ళు కాల్చబడను. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన పనిష్మెంట్ స్థలము వారి కొరకు నియమించబడినది. ఈ లోకంలో నాకేమి అని చెప్పి మనుషుల మధ్య అన్యాయము చేస్తూ జీవించే వారి జీవిత కాలాలు, వారి బ్రతుకులు దేవుని దగ్గర చెల్లవు. అక్కడ వారు కాల్చబడినప్పుడు వారు ఏడుపును పండ్లు కురుగుటయు ఉండును. వారు చాలా చాలా ఏడుస్తూ పండ్లు కురుక్కుంటూ వారు శపిస్తారు. అయ్యో మాకెందుకు ఇలా చేశారు, మేము మంచోళ్ళు కామా? కానీ వారి క్రియలు దేవుడికి తెలుసు, వారి జీవితములు వారికి దేవుడికి తెలుసు.
వారి అన్యాయములు, అక్రమములు, దోపిడీలు, వారి దొంగతనాలు, వారి దౌర్భాగ్యమైన మనస్సు, వారు ఎలాంటి నీచమైన పనులు చేస్తున్నారు, నీచమైన మాట్లాడుతున్నారు, నీచమైన బ్రతుకుతున్నారు. లోకంలో కనబడాలని నలుగురి ముందు మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ మనం ఏం చేస్తున్నామనేది దేవుడు అందరి అంతర్యాలు నెరిగినవాడు. గురుగులు ఏదో గోధుమలేదో ఆయనకి తెలుసు. చాలాసార్లు గురుగుల వలె మనము చెప్పుకుంటే గోధుమలు గురుగుల్లా కలిసిపోతున్నామంటే కోతకాలం సపరేట్ చేస్తుంది. గురుగులన్నీ కాల్చబడడానికి వెళ్ళిపోవాల్సిందే. గోధుమలు మాత్రం అది జాగ్రత్తగా అది గానుగులోనికి వెళుతుంది. ఇక్కడ మనం ఈ వచనాలు చూసినప్పుడు ఎంతమంది అయితే దేవుని ఎదుటకు వచ్చి తమ పాపములు, తమ దోషములు ఒప్పుకుంటున్నాడు, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. యేసయ్య చెప్పిన మాట. ఈ గానుగలోనికి వెళ్ళగలిగే వారు ఎవరు అంటే నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు? తెల్లని వస్త్రము ధరించిన వారా? డబ్బులు, ధనము కలిగిన వారా? తమ గురించి తాము గొప్పలు చెప్పుకున్నవారా? కాదు. నీతిమంతుడు అంటే పరిశుద్ధ వేద గ్రంథంలో యేసయ్య ఈ మాట రాయించాడు. ఎవరైతే తమ పాపములు, అతిక్రమములు విడిచిపెట్టి ప్రభు దగ్గర చెప్పుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి ఆయన వాక్యానుసారంగా పరిశుద్ధపరచబడి ఆయన రక్తంతో కడగబడి నీతిగా జీవిస్తానయ్యా, నిన్నే అనుసరించి నిన్నే పోలి నడుస్తానయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకొని జీవిస్తారో వారే నీతిమంతులు. ఆ నీతిమంతులైతే మనందరికీ తెలుసు, మనం ఈ భూగర్భంలో ఉన్నాం. ఈ భూమాత అంట మనకు తండ్రి రాజ్యం అంటే పరలోక రాజ్యం. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మన రూపాలు వేరే, రకాలు వేరే, మన పరిస్థితులు వేరే. కానీ తండ్రి రాజ్యంలో మనందరికీ ఆయన ఇచ్చే రూపం ఒకటే. అది ప్రకాశవంతమైన సూర్యుని వలె తేజరిల్లే భాగ్యం. అదే మహిమగల శరీరం అంటారు. మహిమగల రూపం దాల్చాలి అంటే నీలో అపవిత్రత ఉండకూడదు. మచ్చ కానీ, డాలు కానీ, ముడత కానీ, దేవుని దగ్గర దాచుకుని రహస్యంగా చేసే పాపాలు కానీ విడిచిపెట్టాలి. దేవుని ఎదుట నీతిమంతుడు, పరిశుద్ధుడు. దేవుని ఎదుట తను దాగుడు మూతగా బ్రతకాడు. ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పుకొని, చెప్పుకొని జీవిస్తాడు. వాడు తండ్రి రాజ్యంలో ప్రకాశవంతంగా, సంతోషభరితుడుగా జీవిస్తాడు. తనలో ఏ కళంకం ఉండదు. సోదరి, సహోదరుడా, ఉదయం దేవుని మాట వింటున్న నువ్వు దేవునికి రహస్య పాపములు చేస్తున్నావా? తండ్రి రాజ్యంలో చేరలేవు. తండ్రి రాజ్యంలో చేరాలనుకుంటే నువ్వు పరిశుద్ధ జీవితము కలిగి ఉండు. వాక్యం చెప్తుంది, చెవు గలవాడు వినుగాక. అందరికీ చెవులున్నాయి కదా, కానీ ఆత్మ చెవులు, ఆత్మ తెరవబడితేనే దేవుని మాటలు అర్థం చేసుకొని జీవించగలుగుతాం. రండి, ఉదయకాశంలో దేవునికి మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాటలు విన్నాం. మేము మీ రాజ్య సంబంధులుగా, నీతిమంతులుగా జీవించే భాగ్యం అనుగ్రహించండి. గురుగులతో చేరిన తుంటరి వాళ్ళుగా కానీ, దౌర్భాగ్యులుగా కాకుండా ప్రభువా, మేము రాజ్య సంబంధులుగా మంచి గోధుమ వలె ఉండే భాగ్యం నీమని అడుగుతాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇదిగో యుగ సమాప్తి కాలంలోనికి వచ్చుచున్నాం ప్రభువా. మేము గురుగుల వలె కాక గోధుమ వలె శ్రేష్టమైన జీవితము, నీతిగల జీవితము ప్రభువా, మీ రాజ్యంలో ప్రవేశించే హక్కుదారులై ఉండే భాగ్యము దయచేయండి. ఈ లోకపు నటనలో మా జీవితాలు గడపక మీ వాక్యానుసారంగా పరిశుద్ధత కలిగి మీ ఘననామానికి మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా మాకు కృప చూపించి తీర్చిదిద్దుమని మనవి చేస్తున్నాం. మీ అందరి నిరీక్షణతో మమ్మను నడిపించండి. మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.